మాకు నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. 15 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయమంతా అవినీతి, అక్రమాలు, పదవులు అమ్ముకోవడం, పనులు అమ్ముకోవడం, పథకాలు అమ్ముకోవడం, తాగడం, తూలడమే తప్ప ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చాలా గ్రామాలలో చాలా పనులు ఉన్నాయి. సీసీ రోడ్లు కావాలి, సైడ్ డ్రైన్స్ కావాలి, గ్రామాలకు రోడ్లు కావాలి, స్కూల్ బిల్డింగ్స్ సరిగ్గా లేవు. దయచేసి మాకు మా నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, వర్ధనపేట, పాలకుర్తి, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 6 ఫేజ్ 3 ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కాకపోతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఆ కాంట్రాక్టర్ ఆ పనులను వదిలేసిపోయారు. దానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దయచేసి మీరు దాన్ని వెంటనే ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ తెప్పించుకొని అది కనుక మంజూరు ఇస్తే మా 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నూతనంగా చిల్పూరు, వేలేరు మండలాలు ఏర్పడ్డాయి. ఆ మండలాల్లో మాకు ఎంపీడీఓ ఆఫీసు లేదు, ఎంఆర్ఓ ఆఫీసు లేదు, పోలీస్ స్టేషన్ భవనాలు లేవు. దయచేసి చిల్పూరులో, వేలేరు మండలాల్లో మండల కాంప్లెక్స్లు కూడా మంజూరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి అడిగిన నిధులు ఇస్తారనే నమ్మకం నాకుంది. నేను అడిగిన అభివృద్ధి పనులు అన్నీ కూడా ఈ నియోజకవర్గానికి